హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము తెలంగాణ టెట్కి సంబంధించి తెలంగాణ స్పెషల్ టెట్కి సంబంధించి సైకాలజీ బిట్స్ 30 చూద్దాం రండి. ప్రశ్నావళి విధానంను మొదట రూపొందించింది ఎవరు? ఉండు, వాట్సను, స్టాన్లీ హాల్, గాల్టన్. ఆన్సరు స్టాన్లీ హాల్. బాలల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి స్టాన్లీ హాల్ ఈ పద్ధతిని విస్తృతంగా ఉపయోగించారు. శిశువులో పళ్ళు రావటము, గుండె కొట్టుకోవటం అనేవి దేనికి ఉదాహరణ? వికాసము, ఎదుగుదల, పరిపక్వత, అభ్యసనం. ఆన్సరు ఎదుగుదల. ఇవి శారీరక నిర్మాణాత్మక మార్పులు కాబట్టి ఎదుగుదల కిందకు వస్తాయి. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో కూడిన శారీరక మార్పు అని చెప్పింది ఎవరు? గెసెల్, హార్లాక్, జెర్సిల్డ్, పియాజే. ఆన్సరు గెసెల్. ఆర్నాల్డ్ గెసెల్ పరిపక్వతపై విస్తృత పరిశోధనలు చేశారు. పిల్లవాడి పొడవు, బరువు ఖచ్చితంగా కొలవడాన్ని ఏమంటారు? మూల్యాంకనము, పరిపక్వత, వికాసము, ఎదుగుదల. ఆన్సరు ఎదుగుదల అంటారు. కొలవడానికి వీలయ్యే శారీరక మార్పులను ఎదుగుదల అంటారు. వికాసంపై ప్రభావం చూపే అంతర్గత కారణం ఏది? సాంఘిక స్థితి, అనువంశికత, పౌష్టికాహారం, పాఠశాల. ఆన్సరు అనువంశికత. తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్ అంతర్గత కారకాలు. వ్యక్తి పుట్టినప్పటి నుండి మరణించే వరకు సాగే ప్రక్రియ ఏది? ఎదుగుదల, వికాసము, నిబంధనము, అవరోధం. ఆన్సరు వికాసం. వికాసం అనేది నిరంతర ప్రక్రియ. ఎరిక్సన్ ప్రకారం మూర్తిమత్వ వికాసంలో మొత్తం ఎన్ని దశలు ఉన్నాయి? 5, 6, 8, 4. ఆన్సరు 8 దశలు. ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతంలో 8 క్లిష్ట పరిస్థితులను దశలను చెప్పారు. పియాజే సిద్ధాంతంలో స్కీమాటా అనగా ఏమి? జ్ఞాన నిర్మాణాత్మక నమూనాలు, శారీరక కదలికలు, నైతిక విలువలు, ఉద్వేగాలు. ఆన్సరు జ్ఞాన నిర్మాణాత్మక నమూనాలు. మెదడులో నిక్షిప్తమై ఉండే సమాచార లేదా ఆలోచన వ్యవస్థలనే స్కీమాటా అని అంటారు. పిల్లవాడు కుక్కను చూసి 4 కాళ్ళ పిల్లి అని పిలవటం పియాజే ప్రకారం ఏమిటి? అనుగుణ్యము, ఆత్మ సాత్కరణము, సామరస్యము, వికేంద్రీకరణము. ఆన్సరు ఆత్మ సాత్కరణం. పాత జ్ఞానంతో కొత్త వస్తువులను సరిపోల్చుకోవడాన్ని ఆత్మ సాత్కరణము అని అంటాము. కోల్బర్గ్ ప్రకారం నైతికత లేని వికాస దశ ఏది? సాంప్రదాయిక స్థాయి, పూర్వ సాంప్రదాయిక స్థాయి, ఉత్తర సాంప్రదాయిక స్థాయి ఏది కాదు? ఆన్సర్ పూర్వ సాంప్రదాయిక స్థాయి. ఈ దశలో పిల్లవాడికి స్వంత నైతికత ఉండదు. శిక్షలు, బహుమతులు ఆధారంగానే ప్రవర్తిస్తాడు. చింతనారహిత నైతికత కోల్బర్గ్ యొక్క ఏ దశలో కనిపిస్తుంది? చింతనారహిత నైతికత అనేది కోల్బర్గ్ యొక్క ఏ దశలో కనిపిస్తుంది? మొదటి దశ, 4వ దశ, 6వ దశ, 3వ దశ. ఆన్సర్ మొదటి దశ. శిక్ష తప్పించుకోవడానికి మాత్రమే లొంగి ఉండే దశ ఇది. వైట్గాస్కీ ప్రకారం పిల్లలలో వికాసంలో కీలక పాత్ర పోషించేది ఏది? వైట్గాస్కీ ప్రకారం పిల్లల వికాసంలో కీలక పాత్ర పోషించేది ఏది? జీవశాస్త్ర పరిపక్వత, సాంఘిక సంస్కృతి, కేవలం బహుమతులు, అనువంశికత. ఆన్సరు సాంఘిక సంస్కృతి. సమాజము, సంస్కృతి మరియు భాషలు పరస్పర చర్యల వల్ల వికాసం జరుగుతుందని వైట్గాస్కీ నమ్మారు. భాషా వికాస పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? స్కిన్నరు, నోమ్ చామ్స్కీ, పియాజే, బండూరా. ఆన్సరు నోమ్ చామ్స్కీ. సార్వత్రిక వ్యాకరణం సిద్ధాంతాన్ని చామ్స్కీ ప్రతిపాదించారు. ఒక ఉపాధ్యాయుడు క్లాసులో డస్టర్ విసిరితే పిల్లలు కళ్ళు మూసుకోవటం ఏ రకమైన చర్య? నిబంధిత ప్రతిస్పందన, అనిబంధిత సహజ ప్రతిస్పందన, అభ్యాస నియమము, విస్మృతి. ఆన్సరు అనిబంధిత లేదా సహజ ప్రతిస్పందన. ప్రమాదం జరిగినప్పుడు కళ్ళు మూసుకోవటం అనేది పుట్టుకతో వచ్చే సహజ చర్య. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దం అనేది ఏ రకమైన ఉద్దీపన? సహజ ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన, శూన్య ఉద్దీపన, అంతర్గత ఉద్దీపన. ఆన్సరు నిబంధిత ఉద్దీపన. ఆహారం సహజ ఉద్దీపన అయితే అలవాటు చేసిన గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన. స్కిన్నర్ ప్రయోగంలో ఉపయోగించిన జంతువులు ఏవి? కుక్క, పిల్లి, ఎలుక, పావురం, చింపాంజీ, కోతి, గుర్రం, ఏనుగు. ఆన్సరు ఎలుక మరియు పావురము. స్కిన్నర్ తన బాక్సులో ఎలుకపై మరియు పావురాలపై ప్రయోగాలు చేశారు. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటే కార్యక్రమయుత అభ్యసనం ఏ సిద్ధాంతం ఆధారంగా రూపొందించింది? శాస్త్రీయ నిబంధనము, కార్యసాధక నిబంధనము, అంతర్దృష్టి సిద్ధాంతము, సాంఘిక అభ్యసనము. ఆన్సరు కార్యసాధక నిబంధనము. స్కిన్నర్ సిద్ధాంతంలోని చిన్న చిన్న పునర్బలన సూత్రాల ఆధారంగా ఇది తయారైంది. గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం? లాటిన్, గ్రీక్, జర్మన్, ఫ్రెంచ్. ఆన్సరు జర్మన్. జర్మన్ భాషలో గెస్టాల్ట్ అంటే సమగ్ర రూపము లేదా మొత్తం అని అర్థం. అభ్యసన రేఖలో ఏ రేఖ ప్రారంభంలో నెమ్మదిగా ఉండి తర్వాత వేగవంతం అవుతుంది? శీఘ్ర పురోగమన రేఖ, మందగమన పురోగమన రేఖ, సరళ రేఖ వక్రం, పీఠభూమి. ఆన్సరు మందగమన పురోగమన రేఖ అంటే ధనాత్మక రేఖ. దీనిని కాన్కేవ్ కర్వ్ అని అంటారు. అభ్యసన వేగం క్రమంగా ఇందులో పెరుగుతుంది. అభ్యసనంలో కొంతకాలం పాటు ఎటువంటి పురోగతి కనిపించని నిశ్చల స్థితిని ఏమంటారు?
విస్మృతి, అవరోధం, పీఠభూమి, నిబంధనం. ఆన్సర్ పీఠభూమి. అలసట, ఆసక్తి లేకపోవటం వల్ల అభ్యసన రేఖ నిలువుగా సాగకుండా సమాంతరంగా ఆగిపోవడమే పీఠభూమి. ద్వికారక బుద్ధశక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ద్వికారక బుద్ధిశక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? థార్న్డైక్, స్పియర్మన్, గార్డెనరు, గిల్ఫోర్డ్. ఆన్సరు స్పియర్మన్. మేధస్సులో జీ కారకం, ఎస్ కారకం అనే 2 ఉంటాయని చెప్పారు. ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత సామర్థ్యాన్ని బట్టి భవిష్యత్తులో అతను సాధించగల విజయాలను అంచనా వేసేది ఏది? ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, వైఖరి, మూర్తిమత్వం. ఆన్సరు సహజ సామర్థ్యం. ఉదాహరణకు మ్యూజిక్ నేర్చుకునే ముందు ఉండే సహజ ప్రతిభని సహజ సామర్థ్యం. పర్సనాలిటీ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? పర్సనల్, పర్సోనా, పర్సోనియా, పర్సెక్ట్. ఆన్సరు పర్సోనా. పర్సోనా అంటే పూర్వకాలంలో నాటకాల్లో ధరించే ముసుగు అని అర్థం. మనస్సును చేతన, ఉపచేతన, అచేతన అవస్థలుగా విభజించిన మనో విశ్లేషణ పితామహుడు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్, వాట్సన్, రోజర్స్, ఆల్పోర్ట్. ఆన్సరు సిగ్మండ్ ఫ్రాయిడ్. మనస్సును మంచుకొండతో పోల్చి మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఇచ్చారు. క్యాట్ కార్డులలో ఉండే చిత్రాలు ఏవి? మనుషుల బొమ్మలు, జంతువుల బొమ్మలు, కేవలం శిరామరకలు, రేఖాగణిత ఆకారాలు. ఆన్సరు జంతువుల బొమ్మలు. చిన్నపిల్లల కోసం లియోపోల్డ్ బెల్లాక్ రూపొందించిన ఈ పరీక్షలో 10 జంతువుల కార్డులు ఉంటాయి. పరీక్ష హాల్లో క్వశ్చన్ పేపరు చూడగానే ఒక సమాధానం హఠాత్తుగా గుర్తుకు రావడం ఏ రకమైన స్మృతి? పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం, దీర్ఘకాలిక స్మృతి. ఆన్సరు పునఃస్మరణ. కళ్ళ ముందు హింటు లేకుండా మెదడులో నుండి సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకోవడాన్ని పునఃస్మరణం అని అంటారు. నెగిటివ్ ఆలోచనలు లేదా బాధాకరమైన జ్ఞాపకాలను బలవంతంగా అచేతన మనసులోకి నెట్టివేయడాన్ని ఏమంటారు? ప్రక్షేపణం, దమనం, హేతుకీకరణం, వికల్పకం. ఆన్సరు దమనం. ఇష్టపూర్వకంగా కాకుండా తెలియకుండానే బాధలు మర్చిపోవడాన్ని దమనం అని అంటారు. గిఫ్టెడ్ చిల్డ్రన్ యొక్క బుద్ధి లబ్ధి సాధారణంగా ఎంత ఉంటుంది? 90 నుంచి 110, 140 లేదా అంతకంటే ఎక్కువ, 70 కంటే తక్కువ, 110 నుంచి 120. ఆన్సరు 140 లేదా అంతకంటే ఎక్కువ. టెర్మన్ వర్గీకరణ ప్రకారం 140 దాటిన వారిని అత్యున్నత ప్రతిభావంతులు అని అంటారు. ఏ చైల్డ్ ఈజ్ ఏ బుక్ హ్యూజ్ పేజెస్ మస్ట్ బీ రీడ్ బై టీచర్ అని చెప్పినది ఎవరు? ప్లేటో, రూసో, అరిస్టాటిల్, ప్రోవెల్. ఆన్సరు రూసో. ప్రకృతివాద శాస్త్రవేత్త రూసో ఉపాధ్యాయునికి పిల్లవాని మనస్తత్వం తెలియాలని ఈ మాట అన్నారు. ఒక పరీక్ష ఏ ఉద్దేశంతో రూపొందించబడిందో దాన్నే ఖచ్చితంగా కొలిస్తే ఆ పరీక్షకు ఏమి ఉన్నట్లు? విశ్వసనీయత, సప్రమాణత, వస్తునిష్టత, ఆచరణాత్మకత. ఆన్సరు సప్రమాణత. లక్ష్యాన్ని ఖచ్చితంగా నెరవేరిస్తే దాన్ని సప్రమాణత అంటారు. వేర్వేరు సమయాల్లో ఒకే ఫలితం వస్తే విశ్వసనీయత అంటారు. ఇవి తెలంగాణ స్పెషల్ టెట్ సంబంధించి సైకాలజీ 30 ఇంపార్టెంట్ బిట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.